వేళ షూలమితి అడుగుతుంది, లేచుటకు ప్రేమకిష్ట మగ వరకు లేపకయో కలతపరచకే ఉందనని నాకు ప్రమాణం చేయండి. ప్రేమ అంటే దేవుడు, 1 యోహాను పత్రిక 4:8 ప్రకారం దేవుడు ప్రేమ అయ్యాడు. అంటే ప్రభువే ఇక చాలే, ఈ మాట ప్రకటించు, ఈ కార్యం చేయి అని ప్రార్థనా గదిలోంచి దేవుడు పంపే వరకు నేను లేవను, బయటికి రాను, ఈ లోపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, పిలవద్దు, నన్ను పలకరించొద్దు అని ఈ యెరూషలేము కుమార్తెలతో ప్రమాణము చేయించుకోవాల్సిన పరిస్థితి షూలమితికి వచ్చిందంటే వారు ఎంత బలహీనమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయరు, చేసుకునే వాళ్ళు కూడా చేయనివ్వరు అన్నమాట. చేయొచ్చు కానీ మరి అంత విపరీతంగా చేయాలా, అన్ని గంటలు చేయాలా, అంతలా ఏడవాలా, ఇక అదే పని, పొద్దుకోకలు ఇదే ఏడుపా అంటూ వారిని ఏదో విధంగా కలతపరిచే, అభ్యంతరపరిచే వ్యక్తులుగా యెరూషలేము కుమార్తెలు ఉన్నారు. మొదటి అధ్యాయంలో చూస్తే నల్లనిదానా అంటూ ఎగతాళి చేసినటువంటి సందర్భం ఉన్నది. దానికి షూలమితి మీకన్నా తెల్లగానే ఉండేదానండి, కానీ ద్రాక్ష తోటకు కావలి కాసిన కారణంగా ఎండకు కాలి మాడి ఇలా తయారయ్యాను. మీలా సుఖభోగాల్లో ఆటపాటల్లో ఆరితెన్న మనిషిని కాదు నేను. దేవుని తోట కోసం, దేవుని సంఘం కోసం ప్రయాసపడిన వ్యక్తిని. నా సౌందర్యాన్ని కోల్పోయిన దేవుని సంఘం కోసం అంటూ తన సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. ఇలా అడుగడుగున ఎగతాళి, నిర్లక్ష్యం, ఎక్కడ చూసినా ఏమిడో పెద్ద భక్తి, ఏమిటి నీ గొప్ప, ఏమిటి నీ ప్రత్యేకత, నీ ప్రియుని విశేషం ఏమిటి, ఇదే బతుకు. ఇంతకు వాళ్ళు ఎవరు అన్యులు కాదు, మీ దేవుడు అంటే వాళ్ళు ఇదే పేరు చెప్తారు. మీరు ఎక్కడికి వెళ్తారంటే ఇదే మందిరం పేరు చెప్తారు. ఒకే దేవుని బిడ్డలై, ఒకే నామాన్ని ధరించిన వారే ఒకే మందిరానికి వెళుతూ, ఒకే ఉపదేశాన్ని వింటూ, కొందరేమో దేవుడు లెమ్మంటే తప్ప, పొమ్మంటే తప్ప ప్రార్థన గదిలోంచి లేవని స్థితిలో ఉంటే, మరి కొంతమంది అంత ప్రార్థన చేయాలంటావా అంటూ ఎగతాళి చేస్తున్న వారిగా ఉన్నారు. ఒకరు ద్రాక్ష తోట సంఘం అనే పరిచయలో సేవ కోసం, సంఘం కోసం, దేవుని రాజ్యం కోసం తమ శరీర సౌందర్యమును కూడా పనంగా పెట్టి యవనస్తులు ప్రయాసపడుతున్న వారుగా కొందరు కనబడుతుంటే, కొంతమంది అసలు ఆ పరిచర్య అంటేనే, భారం అంటేనే సంబంధం లేకుండా కేవలం ఎగతాళి చేసేవారుగా కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నోవహు ఓడను జ్ఞాపకం చేసుకుంటే, నోవహు కుటుంబం మాత్రమే ఓడ నిర్మాణంలో ప్రయాసపడితే మిగతా వాళ్ళందరూ కూడా ఎగతాళి చేయడానికి, ఎద్దేవా చేయడానికి పరిమితమైపోయారు. వాళ్ళు అన్యులు కనుక, వారు పాపులు కనుక, లోకము లేక భూమి తూలి ఆడుతున్నంత దారుణంగా పాపంలో మునిగిపోయారు కనుక, నాశనమునికి నియమించబడ్డారు కనుక అలా మాట్లాడే అర్థం ఉంది. కానీ యెరూషలేము కుమార్తెలు అన్యులు కాదే, లోకస్తులు కాదే, వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి దేవుని బిడ్డలుగా వాక్యములో కనబడుతున్నారు. అంటే క్రైస్తవ్యంలో ఉంటూ, సంఘములో ఉంటూ, దేవుని పేరు పెట్టుకొని మందిరాలకు వస్తూ, సేవ చేస్తూ, అన్యులకు ఏమాత్రం తీసుకొని సిగ్గుమాలిన క్రైస్తవ జీవితం చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నమాట. ప్రార్థన జీవితం లేదు, ప్రేమితో వ్యక్తిగత అనుబంధం లేదు, దేవుని స్వరం వినే స్థాయి లేదు, ఆ అనుభవాల్లో బ్రతుకుతున్న వారి పట్ల గౌరవం లేదు. ఈ సభలో ఈ 2 గుంపులే ఉండాలి, 3వ గుంపు ఉండే ఛాన్స్ లేదు నాకు తెలిసి. అయితే తన ప్రియునిపోయి ఆనుకొని నడుస్తున్న అనుభవాలను షూలమితి స్థాయి, లేకపోతే అనుభవంలో వారిని ఎగతాళి చేస్తూ, ఎద్దేవా చేస్తూ, వ్యర్థంగా టైం పాటు చేసుకునేటువంటి పనికి మళ్ళీ జీవితాలు. ఈ సభలో చివరి రాత్రి ఇన్ని లక్షల రూపాయల ఖర్చు, కష్టం, ప్రయాస, కన్నీరు, ఉపవాసాలు దేనికోసం? మంచి సభలు పెట్టారని మీరు సర్టిఫికెట్లు ఇవ్వడం కోసమా? భలే సేవకులు తెచ్చేవలేవోయ్ అనే నీ యొక్క అభినందన కోసమా? భోజనాలు బాగున్నాయి అనే మాట కోసమా? ఇంటికాడ కూర్చుని ఏమొచ్చింది, 4 ఏళ్ళ సభలో కూర్చుని 4 మాటలు ఏదో ఒక ఆశీర్వాదం వచ్చింది అని సాధారణ స్థాయి విశ్వాసం కోసమా? లేకపోతే అతి సమీపంగా రాబోతున్న ప్రభువైన యేసు క్రీస్తు 2వ రాకడలో ఎదురు వెళ్ళే సంఘంగా మారడానిక, ఎక్కిపోయే మేఘము అనుభవానికి రావడానిక, ఆయన ఎదుర్కొని, ఆయనను కలుసుకుని, ఆయన వెళ్ళి మారిపోయి యుగ యుగాలు ఆయనతో సదాకాలం ఉండే అనుభవం కోసమా? దేనికోసం ఏర్పాటు చేసాం ఇదంతా? ఎన్నో సభలకు వెళ్తున్నాం, ఎన్నో ప్రసంగాలు అన్నాం, ఈ పూట ఇంకొకటి, అంతేనా? ఎన్నో సభలకు వెళ్ళినమాట నిజమైతే, ఎన్నో ప్రసంగాలు విన్నమాట నిజమైతే, అన్ని సభల్లో మాట్లాడింది ఆ దేవుడే, ఈ రాత్రి కూడా అదే దేవుడు. ఇన్ని చెప్పినా, ఇన్ని మాట్లాడినా నేను ఎందుకు మార్పు లేదని
చదువుకున్న వాక్య భాగానికి విషయానికి వస్తే, యెరూషలేము కుమార్తెలతో నామకార్థ క్రైస్తవులతో ఎత్తబడే సంఘం సియోను కుమారి షొలొమితి మాట్లాడుతూ ఏమని తెలుసా? ఏంటి మీ పనికి మళ్ళీ ఆలకించుడి, ఇప్పుడు నా ప్రియుని స్వరము వినబడుచున్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ విమర్శలేనా, మీ పొద్దుగోకలు ఎగతాలేనా, మీ పనికి మళ్ళీ మాటలేనా, సిద్ధాంతాలేనా, డినామినేషన్లేనా, ఎవడు గొప్ప ఎవడు ఎక్కువ అనే మాటలేనా, నీ గొప్ప ఏందనే ప్రశ్నలేనా, ఎవడు విశేషం అనే ప్రశ్నలేనా? ఇక ఆపండి మీ మాటలు. నా ప్రియుని స్వరము నాకు వినబడుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు దాచుకోవద్దు దయచేసి, మంచిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎత్తబడే సంఘం అయితే ఆమేనను, పెండ్లి కుమార్తె సంఘం అయితే ఆమేనను, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తి అయితే ఆమేనను, రాకడను కోరుకుంటున్న వ్యక్తి అయితే, మహిమ మేఘం ఎక్కడకు సిద్ధపడుతున్న వ్యక్తి అయితే, నువ్వు 10 లక్షల మందిలో ఉన్నా, ఎన్ని పనుల మధ్యలో ఉన్నా, నీ ప్రియుని స్వరమును చేతగా వినగలుగుతావు. గట్టిగా చప్పటి దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎంత మంది మధ్యలో ఉన్నా సరే, దేవుని స్వరమును చేతగా వినగలుగుతావు. ఎత్తబడే సంఘానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అది. వీళ్ళందరూ చుట్టూ చేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఓపికగా జవాబు చెప్తుంటే, నా ప్రియుని స్వరం వినబడుతుంది. అదిగో అతడు కొండలు దాటి, గుట్టలు దాటి, మెట్టలు దాటి ఎగసి వస్తున్నాడు, ఎర్రవలే వస్తున్నాడు, నా వైపే చూస్తున్నాడు. ఎన్ని వేల మందిలో ఉన్నా, ఎన్ని పనుల మధ్యలో ఉన్నా, నీ ప్రియుని స్వరము వినగలిగే చెవి నీకుంటే, నీ కళ్ళ ముందు ఎన్ని రూపాలు కనబడుతున్నా, నీ దేవుని కదలికలను తేటగా చూడగలిగిన ఆత్మ నేత్రము తెరబడి ఉంటే, అది మాత్రమే రాకల్లో ఎత్తబట్టడానికి పనికొచ్చే క్వాలిటీ అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం మీరు ఇప్పుడు చదవక్కర్లేదు, కానీ ఏలియా ఉదంతాన్ని గుర్తు పెట్టుకుంటే, నన్ను దేవుడు గిల్గాలుకి వెళ్ళమన్నాడని చెప్పినప్పుడు, బేతేలుకు బొమ్మనని చెప్పినప్పుడు, ఎరికోక బొమ్మనని చెప్పినప్పుడు, యోర్దాను దాటమని చెప్పినప్పుడు, ఏ 4 సందర్భాల్లో ఏలియా మోకరించి ప్రార్థిస్తూ ఉండగా వినబడిన స్వరం కాదు అది. త్రోవలో నడుస్తున్నప్పుడు నాయన నన్ను దేవుడు గిల్గాలుకి వెళ్ళమన్నాడు, నన్ను దేవుడు ఎరికోకి వెళ్ళమన్నాడు, నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు, ఇలా చెబుతున్నప్పుడు అల్లా తన ప్రార్థనలో ఉండగా వినబడిన స్వరం కాదు. త్రోవలో నడుస్తూ ఉన్నప్పుడే పాత నిబంధన క్రైస్తవులే, పాత నిబంధన పరిశుద్ధులే, దేవుని ఆత్మ తమలో నివసించని ఆ కాలంలో, ఆయా సందర్భాలలో దేవుని ఆత్మ బలముగా వారి మీదకి వచ్చి కార్యాలు చేసిన ఆ కాలంలోనే, త్రోవలో నడుస్తున్నప్పుడే ఆత్మ స్వరమును వినగలిగితే, ఆత్మ చేత నడిపించగలిగితే, కడపటి మందిర మహిమ, మొదటి మందిర మహిమ కన్నా మించి పొందని వాగ్దానం మనం పెట్టుకొని, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్న అనుభవాన్ని కలిగి ఉండి, సదాకాలము ఆత్మ మనలో మనతో ఉండే అభిషేకాన్ని కలిగి దేవుని ఆత్మ స్వరమును వినలేకపోతున్నామంటే, ఆత్మలో చచ్చిపోయిన జీవితం కాదా, చల్లారిపోయిన జీవితం కాదా, రాకడానికి పరికరాన్ని బతుకని కాదా, ఈ లోక ఆశీర్వాదాల కోసమే భక్తి చేస్తున్న రకం కాదా? నువ్వు ఎందుకు క్రైస్తవ్యం? స్వార్థ చెప్పరా అంటే పోయి అందరూ చెప్తే ఈ లోకం శాశ్వతం కాదు. ఏమన్నా లేకపోయినా మనం దేవుని ఎందుకు పోవాలా? ఈ ఆస్తులు, డబ్బులు, అంతస్తులేవి నిలబడేవి కాదు. ప్రభు అక్కడ సమీపంగా ఉంది. నీ ఆస్తులు, నీ భూములు నీతో రావు. ఈ రాత్రులు చచ్చిపోతావన్నీ ఏమైపోతాయి? ఒరే మాట్లాడేదంత ఇదే. మరి నువ్వెందుకు వచ్చావు చర్చికి? మరి నువ్వెందుకు వచ్చావు సభకంటే? కొంచెం భేదం బాగోలేదండి, పిల్లడు మాట ఇంట్లేదండి, ఆర్థిక కష్టాలండి. నువ్వు వాడికి చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటి? రాకడ నిరీక్షణ కావాలి, రాకడ సిద్ధపాటు కావాలి. ఆ ఒక్కటే అత్యంత ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. తనకు భార్య ఉన్నది, తనకు బిడ్డలు ఉన్నారు, అయినా ప్రతిరోజు దేవుని తన కలుసుకుని ఒక స్థలానికి పరిగెత్తుకుపోయి దేవునితో సమయం గడిపే అనుభవం కలిగిన హనోకు ఆది కాండంలో మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి మరొకసారి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నోవహు
గురించి మాట్లాడుతూ అతడు దేవునితో నడిచిన వాళ్ళని సాక్ష్యం 6వ అధ్యాయం 9వ వచనంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆశ, నా ఆశ్చర్యం, నా బాధ ఒకటే. పాత నిబంధన పరిశుద్ధులే దేవునితో నడవగలిగితే, పాత నిబంధన పరిశుద్ధులే దేవుని స్వరం వినగలిగితే మనం ఇంకెంత ఎక్కువగా ఆత్మలో ఉండాలి. నిజాలేవయా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలకించగలిగితే ఒక మంచి మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. డబ్బులు ఇచ్చావుగా, ఇక అతనికి ఉత్తిన డబ్బులు బాగకూడదని మన మనస్ఫూర్తిగా ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్పారా? హల్లెలూయా. దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించగలిగితే ప్రభు మాట నీతో తేటగా ఈ పూట తెలియజేసే సత్యం ఏంటిది? ప్రభు అక్కడికి సంబంధించినటువంటి నీ వ్యవహారం, నీ క్వాలిటీ ఎట్లా ఉంది అది వేళాలి ఈ పూట. పాత నిబంధన భక్తులు ఆ స్థాయి భక్తి చేయగలిగితే, పాత నిబంధన భక్తులే ఆ రేంజ్ లో దేవుడితో నడవగలిగితే, కొత్త నిబంధన సంఘం ఇంకెంత అద్భుతంగా ఉండాలి. ఒకటి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సింపుల్ గా చెప్పాలంటే, పాత నిబంధన సంఘమును గురించి మీరు ఆలోచన చేస్తే వారి కోసము దేవుడు వారిని విమోచించడానికి తన సేవకుని పంపించాడు. మనం విమోచించడానికి స్వయంగా తన కుమారుని పంపించాడు. వారి కోసం ఒక గొర్రె పిల్లను వధించాడు. మన కోసం ప్రభువే స్వయంగా తన ప్రాణం అర్పించాడు. వారి కొరకు బండను చీల్చాడు. మన కొరకు తన సొంత శరీరం అనే తెలను చీల్చాడు. దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. వారి కొరకు దేవదూతల పడ్డాను ఆ మన్నాను పంపించాడు. మన కోసం తానే స్వయముగా శరీరమును రక్తమును అన్నపానములకు మనకు ప్రసాదించాడు. ఇలాంటి సరిపడి దెబ్బలు కొట్టేలా కృతజ్ఞత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధన కాలములో భక్తులు సముద్రమును చీల్చగా నడిచారు. కొత్త నిబంధనలో సముద్రం మీద నడిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మహిమ వేరు, ఈ మహిమ వేరు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 వచనాల ప్రకారం అది తగ్గిపోయే మహిమ, ఇది అంతకంతకు అధికమైపోయే మహిమ. మరి ఇంకా దేవుని స్వరం ఎందుకు వినటం లేదు? దేవుని ఆత్మ నడిపి ఎందుకు పొందుకోవటం లేదు? కూర్చున్నా, లేచినా, నడిచినా నీతో ముచ్చటించు దేవుని ఆత్మ స్వరం నీకు ఎందుకు అర్థం కావట్లా? గతిమాలి పొరపాటును మోసపోయి పండు తింటే తిన్నాడేమో కానీ పెద్ద ఆయన ఎక్కడ అని దేవుడు అడిగితే ఒక జవాబు చెప్పాడు. చాలా గొప్ప మాట. తోటలో సంచరించుచున్న స్వరమును విని. గట్టిగా వినాలండి. తోటలో ఉన్నవాడి కాపాడి కెపాసిటీ ఉండాలి. నువ్వు దేవుని తోటలో ఉన్నావంటే అది మాకు పలానా మెంబర్షిప్ ఉంది. మెంబర్షిప్ ఏం చేసుకుంటా? సమాధుల తోటకు ఉపయోగపడుతుంది. 6/3 మెంబర్షిప్ ఏం చేసుకుంటావా? 100కు 100 పాత స్కీమ్ అది. ఏం చేసుకోవాలి మెంబర్షిప్? దేనికి పనికి వస్తుంది? లాజరును తీసుకెళ్ళడానికి 2 దూతలు వచ్చినప్పుడు అడుగుతారా ఈ కార్డు? ఆకాశములో దూతలు ఎదుర్కొన్నప్పుడు ఈ ఐడి కార్డు అడుగుతారా? ఈ నెంబరు? అవన్నీ మంచివే, కానీ ఇక్కడికే పరిమితం. పెద్ద విశేషమేమి కాదు. ఈ రాత్రి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట మీకు మనవి చేస్తున్నాను. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన సంఘం ఇంకెంత అధిక మహిమలో ఉండాలి, ఇంకెంతగా దేవుని చూడాలి, దేవుని స్వరం వినాలి. పేతురు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకంటే ఎక్కువ భారం మీ మీద మోపకూడదు, నాకును పరిశుద్ధాత్మకంతులు చంద్రుడు. ఎంత ఉండాలన్న మాట మాట్లాడాలంటే, పరిశుద్ధాత్మ నాకు పేరు పెడుతున్నాడు, పరిశుద్ధాత్మ ఎందుకు నాకు అలాగ అనిపిస్తుంది, చిచ్చి నాకును పరిశుద్ధాత్మను ఇలాగ తోచను. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న ముచ్చట్లు చెప్తున్నాడండి. బయటకు వచ్చి దమ్మున్న క్రైస్తవ జీవితం అది, నూతన నిబంధన సేవ అది, ఆది అపోస్తల అభిషేకపు స్థాయి అది. అదే నూతన నిబంధన కాలంలో లేవో మనం? పరిశుద్ధాత్మ మనతో ఉండే కాలము కాదా ఇది? మునుపటికి డచ్చుదుకమొక దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వస్తున్న కాలము కాదా ఇది? తోటలో ఉన్నవాడివైతే తోటలో సంచరిస్తున్న దేవుడు అడుగుల సవన్ని కనబడుతుందా? ఆ స్వరం నీకు కనబడుతుందా? గుర్తుపట్టగలుగుతున్నావా? మరి ఎందుకున్నావు తోటలో? దేవుని తోటలో ఎందుకున్నావు అంటే, సమాధుల తోటలో ఉపయోగపడుతుంది ఎప్పటికైనా. నిరీక్షణ సమాధి
గాజువాక ప్రాంతం నుండి స్టీల్ ప్లాంట్ ఆవలి పక్కన మా సంఘానికి ఆటోల్లో సంఘం కొంతమంది బిడ్డలు వస్తుంటే ఓ పెద్ద సంఘం పాస్ గారి మా బిడ్డలు వస్తున్న ఆటోలో ఆపి, మీరు ఎందుకు పోతున్నారు అని చర్చికి సత్య ఆడపాచి పెడతారు మిమ్మల్ని, మీ చర్చికి సమాధుల తోట ఉందా, తెలివి ఉందా మీకు అని నిలబెట్టాడు. అంత పెద్ద అయ్యగారు రోడ్డు మీద ఆటోమొబైల్ మీద అరుతుంటే వాళ్ళు ఏం చెప్పాలి, బెక్కి చచ్చిపోయినట్టు. ఏడపాతి పెడతాడు రా సమాధుల తోట మీ చర్చికి, ఎందుకు పోతున్నారు రాడికి. మధ్యలో ఒకటి వెళ్ళి ఓపిక చేసుకుని, నిజమేనే మీరు చెప్పిన మాట కరెక్ట్, మాకు సమాధుల తోట లేదు, మేము చచ్చిపోతే ఏడపాతి పెడతాడు అన్నది ఆయనకి మాకు కూడా టెన్షనే, కానీ మా ఆత్మను మాత్రం దేవుని ముందు నిలబెట్టడానికి ప్రయాసపడుతున్నాడు అన్నాడు. దరిద్రం చెప్పనా, అప్పటికి కూడా మీ వాక్యాలు అనిపించట్లా, మాటలు నేర్చుకున్నాడు. వాక్యం అది నీ పెద్దరికం మండిపోని ఎందుకున్నది, ఏది మానవుని మాటో ఏది దేవుని వాక్యమో పసిగట్లేని తరహా అయిపోయింది నీ జీవితం. లోకపు మాటలు, లోకపు వ్యవహారాలు, పాపిష్టి రాజకీయాలు, ధనాపేక్ష సంబంధమైన సేవలు, పేరు కోసం, పదవి వ్యామోహంతో, అధికార దాహంతో, ఆర్థిక సముపార్జనతో నాశనం అయిపోయిన సేవా విలువలు కలిగిన బతుకు. ఈరోజు ఒక మంచి మాట ఈ దృష్టిని తీసుకొస్తున్నాను. పాత నిబంధన సంఘము కంటే కొత్త నిబంధన సంఘం అధిక మహిమ కలిగింది కనుక పరిశుద్ధాత్ముడు ఏ సందర్భంలో వచ్చి బలపరిచి కార్యాలు చేసి వెళ్ళే కాలం ఇది కాదు కనుక, ఆయన మనతో ఉండిపోయే కాలము కనుక, కనపటి మందిర మహిమ మించిపోతున్న వాగ్దానం ఉంది కనుక, ఆది అపోస్తలుల కాలములో అవన్నీ స్పష్టంగా నిరూపించబడ్డాయి కనుక, ఇది అంతకంతకు ప్రబలమయ్యే మహిమని 2వ కొరింథీ పత్రిక 3:18 చెప్పాడు కనుక, ఆధ్యాత్మిక అనుభవాలు మునుపటి కంటే కాదా, మునుపటి పరిశుద్ధుల కంటే మనకి ఎక్కువ రావాల్సిన కాలంలో ఉన్నాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, ఆసక్తిగా ఆమేనని చెప్పండి. ఆ అనుభవాలు మాకు కావాలి, ఆ స్థితి మాకు కావాలి, ఆ స్థాయి మాకు కావాలి. వట్టి మాటలు కట్టుబెట్టాలి, విమర్శలు తగ్గించుకోవాలి, పొగడ్తలు మానేయాలి, సన్మానాలకు అవకాశమే లేదు, లౌకిక వ్యవహారాలు వద్దు, ఆర్థిక సంబంధాలు వద్దు, రాకడ సిద్ధపాటు తప్ప ఏమద్దు. 2 చేతులు పైకెత్తో క్షణం ఆకుండా అందరూ ఆ కృప నాకు ఇవ్వని అడగండి గట్టిగా. అలేలే కదా చెప్పింది కరెక్ట్గా. 2 చేతులు పైకెత్తి ప్రభు ఆ కృప నాకు ఇవ్వండి అని అడగండి. ఏంది అసలు చేతులు ఇంగ్లీష్ చూడ స్వరాలు అసలు వేల కొద్ది చేతులు స్వరాలేమో ఎక్కడో అడుగులో గోతులు పడిపోయి. యోసేపు ఇంకా గోతులో ఉన్నాడు, కింగ్ ఎప్పుడు అవుతావురా, చేతులెత్తి గట్టిగా 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 ప్రభు ఆ కృప నాకు ఇవ్వండి, ప్రభు ఆ కృప నాకు ఇవ్వండి, ప్రభు ఆ కృప నాకు ఇవ్వండి. దేవుడు తప్పక ప్రార్థన ఆలకిస్తానని విశ్వాసంతో చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యెరూషలేము కుమార్తెలారా, నామకార్థ క్రైస్తవులారా, ఏమిటా పాపిష్టి మాటలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. ఇదిగో నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, నా ప్రియుడు వస్తున్నాడు. I can clearly hear his voice. I can sense his moments. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు, ఆయన స్వరం వినబడుతుంది, వచ్చేస్తున్నాడు కొండలు దాటి గుట్టలు దాటి. ఆ స్వరము విని, ఆ పిలుపు విని, ఆ ప్రకటన విని, ఆ హెచ్చరిక విని, ఆ రాకడ వర్తమానాలు విని ఎక్కడెక్కడల్లో తొల్లిపడి మెలుగు వచ్చి సిద్ధపడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునగా. అంతలో సిద్ధపడిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, మీరు ఆలకిస్తే ఈ ప్రకటన చేసిన కొంతకాలానికి నిజంగానే ప్రభువైన యేసు క్రీస్తు వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. నమ్ముతారా యేసయ్య వస్తాడని? ఈ మౌనం నశించును గాక. ఓరి నాయన, సమాధులే తెరవబడే కాలం వచ్చిందని మీరు నోరెందుకు తెరవబడి నాకు అర్థం కాల. స్తోత్రం హల్లెలూయా. నమ్ముతున్నారా యేసయ్య వస్తాడని? నమ్ముతున్నారా నిజంగా? ఎదుర్కోవాలని ఆశ ఉందా? చూడాలని ఆశపడుతున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యములో తేటగా రాయబడింది. దేవుని బిడ్డలారా, చక్కగా దేవుని మాట నమ్మే ప్రయత్నం చేయండి. ఆయన వచ్చేసాడంట. ఆయన తీరా వస్తే ఎవరైతే ప్రపంచానికి చెప్పారో, ఎవరైతే హెచ్చరికలు చేశారో, ఎవరైతే వచ్చేస్తున్నాడో నా ప్రియుడు అంటూ జాగృతం చేశారో ఆవిడే. నామకార స్థితిలో ఉన్న వారికి, అన్ని జనాంగంలో ఉన్న వారికి, దేవుని ఎరుగని వారికి, ఎదుగో నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, కొండలు గుట్టలు దాటి వచ్చేస్తున్నాడు, ఎదుగో స్వరం అంటూ ప్రపంచాన్ని మేల్కొల్పినటువంటి స్వరం.
హెచ్చరిక చేసినటువంటి వైనం, సిద్ధపరిచినటువంటి అద్భుత సాక్ష్యం, తీరా ఆయన వచ్చేసరికి వచ్చేస్తున్నాడని చెప్పిన వ్యక్తే కనబడలా. ఆయన దిగటమే, నా ప్రియురాలా లెమ్ము రమ్ము అని పిలుస్తున్నాడు. బాగా మాట వింటున్నారా? నా దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆయన అంటాడు, నా ప్రియురాలా లెమ్ము రమ్ము లెమ్ము అన్నాడంటే అర్థమే ఆమె నిలబడి లేదని కదా, పరుగుడి రావడం లేదని కదా, ఎక్కడో చతికిల పడిందని కదా, ఎక్కడో కోలబడిపోయిందని కదా. ప్రపంచానికి రాకడ చెప్పింది నీవే, సువార్త చెప్పింది నీవే, హెచ్చరించింది నీవే, ఆహ్వానించింది నీవే. ఎదుగో నా ప్రియుడు వచ్చేస్తున్నాడు అంటూ పాటలు పాడావు, ప్రవచనాలు చెప్పావు, ప్రసంగాలు చేసావు. తీరా గడియలో నువ్వెక్కడున్నావు? ప్రభుని మాట ప్రకారం అయితే లెమ్మో రమ్మో అంటున్నాడు. కాబట్టి లెమ్మో అంటే ఎక్కడో చతికిలబడింది, కూలబడింది అని, రమో అంటే అంత సమీపంగా కూడా లేదని అర్థం. అయ్యో, దేవుని ఎరుగని వాళ్ళ వీళ్ళు, దేవుని పేరు వినని వాళ్ళ వీళ్ళు, రక్షణ పొందని వారా వీరు. రక్షణ పొందిన వారు, ప్రార్థనా జీవితం కలిగిన వారు, ద్రాక్ష తోట కొరకనక సంఘం కొరకు ప్రయాసపడిన వారు 10 మందిలో ఉంటే కూడా దేవుని స్వరమును వినగలిగిన స్థాయికి వచ్చిన వాళ్ళు. బంధుమిత్రుల మధ్యలో కూర్చొని పెళ్లి భోజనం చేస్తుంటే ఆ బంధుమిత్రుల్లో ఎక్కువ శాతం మంది నామకార్థులే అయితే సరదాగా పిచ్చాపాటి మాటలతో వ్యర్థమైనటువంటి సరదా విషయాలు మాట్లాడుతుంటే అంతమంది మధ్యలో కూర్చున్న ఈ ఆత్మీయుడు లోపల నుంచి దేవుని పరిశుద్ధాత్మ, నా కుమారుడా ఇది నువ్వు ఉండదగిన స్థలం కాదు, నువ్వు లేచి వెళ్ళిపోయే నుంచి అని స్వరం విని మెల్లిగా సర్దుకొని తన పరిశుద్ధతను కాపాడుకున్న సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? నా ప్రియురాలా లెమ్ము రమ్ము. నువ్వు ఎక్కడో పడిపోయావు, ఎక్కడో కూలిపోయావు, ఎక్కడో చతికిల పడిపోయావు, ఎక్కడో నువ్వు ఆత్మీయ జీవితంలో చల్లారిపోయినట్టు అయిపోయావు. నువ్వు రావాలి, నాకు సమీపంగా రావాలి అని పిలుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమనుకుందాం? లోకములో పడిపోయిందా, పాపంలో పడిపోయిందా, శరీరాశుల్లో పడిపోయిందా, లౌకిక ఆత్మ ఆవకించిందా, భక్తిలో చల్లారిపోయిందా? ఏమైపోయింది మనిషి? విగ్రహారాధన కానీ పడిందా, మద్యపానమా, విచారమా, ఎక్కడ పడిపోయింది? 12-13 వచ్చినాలు కూడా మళ్ళా మాట లెమ్మో రమ్మో నా ప్రియురాలా అంటూ ఆయన కొన్ని మాటలు వాడాడు. నా ప్రియురాలా లెమ్మో రమ్ము అంటూ చలికాలము అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకైతే ఆ ఫీలింగ్ ఇప్పటికే ఉంది భౌతికంగా కూడా. కానీ మీరు ఇక్కడికి వచ్చాక మళ్ళీ నాకు ఆ ఫీల్ వచ్చి చాలా మంది షట్టర్లు, రగ్గులు, ఓ దేవుడా మంచి చెడ్డ ముక్కుకి మూతికి చుట్టేసుకున్న విధానం చూస్తే సకాలమా? రోజుకు 3 కోటాలు చేసి రాత్రి మౌలు తిరుగులాడుతున్న మాకు ఎంత వేడి తప్పి ఏమి లేదు. కేసు రక్తం ఇచ్చి 5-6 స్వెటర్లు వేసుకున్నా సరే చల్లెట్టిపోయి వరకు పోతున్న భక్తులు. నేను అనుకున్నది ఏంటంటే బాగా చలి పెరిగిపోయి కాదు, అసలు స్తోత్రాలు చెప్పకని చలి ఉంది కనుక ఇటు ముడుచుకోండి. చలి కాబట్టి ఏమొచ్చింది? ఎవరికి స్తోత్రం అంటే ఎప్పుడో పోను పోనేవరగా ఉన్నాయి, చలి ఉంటేనే బాగుండిద్దే. దేవుడు అంటున్నాడు, నా ప్రియురాలా లెమ్మో రమ్మో. ఎందుకో చలికాలము అంటే అర్థం ఏమిటి? చలికాలం ఏం చేస్తుంది? పగలు తక్కువగాను రాత్రి ఎక్కువగా ఉంటానిపిస్తుంది. చలికాలం ఏం చేస్తుంది? త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. చలికాలం ఏం చేస్తుంది? ఎండెక్కిందాక మంచం దిగబుద్ధి కాదు. చలికాలం ఏం చేస్తుంది? డ్యూటీ సెలవు వస్తే బాగుండే కదా, ఇవాళ స్కూల్ లేకపోతే బాగుండే కదా. అమ్మో చలి భయంకరంగా ఉన్నది, విపరీతంగా మంచు పడుచున్నది, నేటికి నా గదిలో ఉండే ఎంతో మేలు. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. వేసవకాలం ఆ డైలాగ్ ఎవడు కన్నా కొడతాడు, కానీ శీతాకాలం ఆ డైలాగ్ ఇడితే మిగతా 8 మాసాలు సోమరి అనగలే, కానీ శీతాకాలం వచ్చేప్పటికి ఏ చూడక మొత్తం ఇటే. ఎందుకంటే శీతాకాలం సోత్ర ప్రార్థన క్యాన్సిల్. టిఫిన్ ప్రార్థనే సోత్ర ప్రార్థనకి ఒకసారి ప్రభా యెహోవా ఇచ్చేందుకు స్తోత్రములు, 4 గంటలు లేవలేకపోయినను నన్ను కనికరించి అన్నం ఇచ్చినందుకే నీ కృపను బట్టి కొనియాడుచున్నాను. బహుశా ఈ సీజన్ ఇలాగే ఉండొచ్చు, నువ్వే సర్దుకోవాలి. మార్గుడా
ఈ సుప్రభు ఒకసారి వద్దురాయిడికి ఎక్కువ పెట్టేసాం తిండి అనిపించింది అనుకో ఆయనకు ఒకవేళ అంతే సంగతులు. చుట్టూ కొన్ని కోట్ల మంది తిన్నా నీకు మాత్రం మొత్తం పడదు. మొన్న ఒక ఉల్లిపాయలు రేటు ఎంత అంటే అన్నట్టు ఉండిపోయి నోరు మూసుకో వేలు ఖర్చు పెట్టారు హాస్పిటల్కి పోయి మళ్ళీ నోరు మొత్తాకి. ఆయన సెలవు లేకపోతే తినటం అరిగించుకోవడం ఎవడికి లేదు. అనేక సంవత్సరం సరిపడా సంపాదించుతుంది. తినుము త్రాగుము ఏడా మిస్డ్ కాల్ వచ్చింది ఆల్రెడీ రా. ఇక్కడ టీం ఉంది పరలోకంలో, నేను రమ్మంటున్నారు, మరి ఏం చేయమంటాము అన్నాడు. ఇది అన్నం పెడతాను కొన్ని రోజులు ఉంటా అన్నాడు. కుదరదంటారా? యజ్లోపు దగ్గర ఆ టీం ఉందని తెలుసా నీకు? ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నారు టీం ఉన్న వాళ్ళకి. ఇది వేస్ట్ భూమికి బరువు ఎన్ని చేసినా ఇది కృతజ్ఞత ఉండదు. ఇది రాకడానికి మనకు వచ్చే క్వాలిటీ ఎట్టవు కాదు. అది తీసుకొచ్చే ప్రభావ నువ్వని ఏదైనా పంపిస్తామని టీం వేసి కూర్చున్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పొస్తా ఈ పేడ చెప్తారు. స్తోత్రం గుండెలు జారిపోతే ఆ లిస్టులో నా పేరు ఉందేమో ఖచ్చితంగా కనిపిస్తుంది. నేను నా పేరు ఉంది. ఇప్పుడు బాగానే ఉంటది కూటం. షూలమిత చెడిపోయిందా, పాపం చేసిందా, విగ్రహారాధన, వ్యభిచారం, మధ్య ఏమీ కాదా? ఆ రకం ఏంటో ప్రభుకు తెలుసు. పాపిష్టి మనిషి కాదు, కాస్త బట్ట కొంతరగబడింది. అందుకే అంటున్నాడు చలికాలం తీరిపోయింది నువ్వులే ముందు స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు రావాలని ఉంది ప్రభు, నువ్వు వట్టి పిచ్చి ప్రేమ కాకపోతే చలిగా ఉన్నది. ఏవో చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న వంకలు చెబుతూ మంచానికి పరిమితమైన సిగ్గుమల్ల క్రైస్తవేమో. ఇది రాకడ జనం. నేను శరీర సంబంధంగా భౌతికంగా మాట్లాడలా. నీ ఆత్మీయ జీవితం పడకేసింది, ప్రార్థన జీవితం పడకేసింది. మండుతో ప్రకాశించే దీపం అలా ఎలగాల్సిన ఎందుకో ముడుచుకుపోయావు. కొనిగట్టిపోతుంది దీపం. వెలిగించబడ్డ దీపం మంచం కింద కొంచెం కింద పెట్టకూడదని కదా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. దీప స్తంభం మీద లేవే. చలికాలము తీరిపోయిన అర్థమేంటి? ఇంకా నిద్రపోయే కాలము తీరిపోయిందని, ఇంకా ముడుచుకునే కాలము తీరిపోయిందని, లోపలి గదిలో ఉండిపోయే కాలం తీరిపోయిందని, నువ్వు తలుపులు తెరిచి కిటికీలు తెలిసి మొత్తం వెలుగున బార్లా లోపలికి రాణించి బాహోటంగా వీధుల్లోనికి రావాల్సిన కాలం వచ్చేసిందని. మరుగయ్యే కాలం కాదు, దాక్కునే కాలం కాదు, సాక్ష్యం చెప్పకుండా, సువార్త చెప్పకుండా, మందిరానికి రాకుండా, సభలకు రాకుండా, పరిచర్య చేయకుండా గదిలో ఉండిపోయే కాలం. బయటికి రా. చలికాలము తీరిపోయింది, ముడుచుకునే కాలం తీరిపోయింది, దాక్కునే కాలం తీరిపోయింది, పండుకునే కాలం తీరిపోయింది, ఇంకా మంచానికే పరిమితమై ముసుగేసుకునే కాలం తీరిపోయిందిలే. చలికాలము తీరిపోయింది. వర్షం ఇకను వర్షం ఎందుకు రాదంటున్నాడు అంటే ఏంటి? వర్షాకాలం పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన లెగటం సులువుగానే పొద్దున లేచిపోతాం. ఈ క్లాసు సరైపోయి 5 రూపాయల పిల్లల ముందు పౌడర్ పెట్టి అన్ని అంటించుకొని తయారై బయటకు అడుగు పెట్టి సిగ్గులు పడితే మళ్ళీ పరిగెత్తుకో లోపలికి వచ్చేది. తడిస్తే వెంటనే జ్వరం వస్తుందని భయం కాదు, కానీ రాసుకుంటూ పోతున్న టెన్షన్ అయితే ఉంటుంది కదా. అటు ఒక క్షణంలోనే సరిగ్గా బయలుదేరి బట్టి వర్షం వచ్చిందండి, లేకపోతే అసలు ఎప్పుడు అవుతుంది. నేను అర్థం ఏమిటంటే వర్షాకాలం అంటే ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక బలహీనత. ప్రభు దగ్గర రావాలని ఉంటుంది, సన్నిధికి రావాలని ఉంటుంది. ఆదివారం మనకు తెలుసు, ఈరోజు ఉపవాస కూటం ఉంటుందని తెలుసు, సభలు జరుగుతున్నాయని తెలుసు, దైవజనుల పట్ల గౌరవం ఉంటుంది. కానీ ఏదో చిన్న చిన్న ఆటంకం, అవడాలు చిరుగబడి మొత్తం పారిపోయి ఇంట్లోకి వెళ్ళిపోవడమే. డ్యూటీ పోయిందిగా, స్కూల్ పోయిందిగా, చర్చి పోయిందిగా, ఇవాళ అన్నీ పోయినాయిగా. పోనీ అన్నం పోద్దా అంటే ఇంకెక్కువ అయింది ఖర్చు. డ్యూటీ పోతే పట్టుకెళ్ళిన డబ్బా ఇంటికాడ ఉంటే అన్ని డబ్బాలు తింటుండే వీళ్ళు. ఊసుపోక పని లేక ఏసు రక్తం అయితే మాటికి పోయి డబ్బా తీసి నోట్లో గుప్పులు వేసుకుంటుంటే చూసి ధనం ఈ రకంగా అయితే నెల సరుకులు వారానికి అయిపోతాయిరా. తడిచి వెళ్ళిపోరా పాఠశాలకి, మా పేనం తీయబకరా నువ్వు. నెలబత్తి వారం తినేస్తున్నావు దుర్మార్గుడు కూడా. ఏం బోరు పడుతుంది మమ్మీ, కొంచెం పకోడీ చేయొచ్చుగా. ఈ బ్యాచ్ అంతా వర్షాకాలం బ్యాచ్. వర్షం వల్ల మందిరానికి రాలేకపోయాం గారు. భాష గారు తెలివినాడు కనుక అయ్యో నాన్న
మరి ఏదన్నా కూర పంపించినా బయటికి వెళ్ళి ఉండరు లేదయ్యా, దేవుని కృపను బట్టి చికెన్ ఉంటాయి. ఎందుకు రా చికెన్ అంటే ఇక సలసల ఉందయ్యా, వేడికి తీవ్ర అసలు తిందామని. ఈ వానాకాలం మ్యాచ్ అంతా ఎవరు ఉన్నారు చేతులు ఎత్తేసారు, స్తోత్రం చెప్పండి. అమ్మా కోడి కూసిందిరా, మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళు కూడా లేరు, ఇందాక అలవాటు టెన్షన్ పడి ఇప్పుడు కూడా చెప్తలేదు. ఎక్కడ చికెన్ బుద్ధి బయట పడుతుంది, ఇందాక మంచి వాళ్ళు అంటే కూడా పోయినాయి మార్కులు. అని ఇప్పుడు బలంగా మనపడుతున్నాడు చూడయ్యా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ముడుచుకునే కాలం అయిపోయింది, దాక్కునే కాలం అయిపోయింది, మంచం మీద గడిపే కాలం అయిపోయింది, పగలు తక్కువ రాత్రి ఎక్కువ ఫీలింగ్ ఉన్న కాలం పోయింది. ఇంకా 5వ క్రితమే పల్లుడు తెల్లవారే వేసవి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. 7 పొద్దుకొక్కర కాలం వచ్చేసి స్తోత్రం చెప్పండి. పగలున్నంత వరకు పని చేయవలసిందే, పగలంతా పని చేయవలసిందే. ఎక్కువ ప్రయాసపడే కాలం, తక్కువ విశ్రాంతి తీసుకునే కాలం వచ్చేసింది. వర్షాకాలం అయిపోయింది, ఇక వర్షాలు ఎవరు? మరి ఏం కాలం వచ్చింది? శీతాకాలం అయిపోయిందట, వర్షాకాలం అయిపోయిందట. మరి ఏం కాలం వస్తుంది? లేలేత కొత్త చెవులు వస్తే పక్షుల కిలకిల రావాలు వినబడే అద్భుతమైన వసంత కాలం ఆరంభమైందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి. దేశమంతటా పువ్వులు పోస్తున్నాయంట. స్తోత్రం చెప్పండి. పక్షులు కోలాహలం చేస్తున్నాయంట. స్తోత్రం చెప్పండి. ఏ చెట్టు చూసిన కొత్త చెవులే, ఏ చెట్టు చూసిన కొత్త పువ్వులే, సమరంభలో పక్షులని కిలకిల రావాలు చేస్తున్నాయి, ఆనందంగా ఉన్నాయి. వాక్యం చెబుతుంది పక్షుల కోలాహలం దేశంలో వినబడుతుంది, పౌర స్వరము వినబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందరికీ చెప్పిన కదా బిడ్డ, అందరిని సిద్ధపరిచిన గదిగా ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు, కొండలు దాటి గుట్టలు దాటి ఎగిసి వస్తున్నాడు చెప్పావు. ఇప్పుడు నీకేమైంది? చెడిపోయిందా పడిపోయిందా అని చూస్తే తిరిగి ఆమె చెప్పింది అసలు ముచ్చట. 3వ అధ్యాయం 1వ వచనం. మీరు అరిచేయకండి, ఇక్కడ మైకులో చదువుతారుగా, ఓ బేభత్సమైన సండే స్కూల్ పిల్లలాగా. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని, వెతికినను అతడు కనబడక ఉండేది. ఎక్స్పీరియన్స్ మండిపోను. ఎంతమందికి చెప్పి ప్రసంగాలు చెప్పి రాజుగా వచ్చుచున్నాడు అని మొత్తం ఊరంతా పడింది. నువ్వే ఎంత కేకలు నీయే దమ్ము కొడుతుంది, దండయాత్ర చేసి ఊరంతా తిరిగితివి. ఇంతమంది నాడు ఆవుడు చేసి నువ్వు వచ్చి చేసింది ఏందిరాయి అంటే, నేను నా మంచం మీద పండుకొని నా ప్రాణప్రియుని, నాకే లైసెన్స్ పర్మిషన్ ఉంటే ఏ రక్తం ఇచ్చి గోడ దెబ్బ చెంప దెబ్బ గోడ దెబ్బ చెంప వాయించి పడేది, లేకపోతే అది మళ్ళీ పడుకొని ఎత్తుకుతావా? ఎవడైనా ఏమైనా ఎత్తుక్కునే పద్ధతేనా సార్ అది అంటాడంటే? ఆ బాబతలాగే ఉన్నారు చూడు. దొంగోడికి తేలు కొడితే మట్టికి ఎవడంట సొంతం చెప్పండి. శివ కుట్టినా గగ్గోలు పెట్టి రఘువుడు తేలు కుట్టినా ఎందుకు ఎడతలేదు తెలిసినా వెళ్ళింది దొంగతనానికి. గుడ్డు సపోర్ట్ కాకుండా పిల్లి కన్నా బేబచ్చగా నెక్కలేసి లాగేసాడు, ఈలోపు తేలేసేసింది. అమ్మా అందమని ఉంది, నడు విరిగిపోతుగా. అందుకని ఏమే తేలు, ఇది ఏది సమయమా? దొంగ నన్ను దేవుడు ఏర్పాటు చేశాడు ఇక్కడ. అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళి సువార్తని కూడా ఇట్లా దొంగ పనులు చేస్తాడు, నువ్వు వెళ్ళని నన్ను ముందు తోలాడు దేవుడు. స్తోత్రం అంటలా. ఏంది ఎంతగా తేలింది? ఆ తేలి ఏంటి? ఈ ప్రసంగమే ఆ తేలి. కొడుతుండే ఒక్కొక్క దేవుడు సప్పు కాకుండా కూర్చున్నారు చూడు. మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంతేనా? ఇంకేమైనా ఉందా స్తోత్రం? నేను మంచం మీద పండుకున్న ప్రాణప్రియుని వెతికి తిని, అబ్బా ఎతికేవులే సాక్ష్యం ఏంటి తెలిసిన వెతికినాను అందుకు కనపడతాడు. ఇప్పటికే లేక
ఒకే ఒక్క మాట చెప్తున్నాను, అందరికీ ఆయన వస్తున్నాడని చెప్పినటువంటి సంఘం, అందరినీ జాగృతం చేసి మేల్కొల్పి సిద్ధపరిచిన సంఘం, ఆయన స్వరం విని ఆయత్తపరిచిన సంఘం, తీరా ఆయన వచ్చే కడవరి గడియలో ఎదుర్కొనలేకపోయింది. ప్రభు ఎక్కడున్నా బిడ్డా, నా ప్రియురాలా, లెమ్మో రమ్మో అని అనేక రుజువులు చెప్పాల్సి వస్తుంది. చెడిపోయిందా, పడిపోయిందా, అమ్ముడైపోయిందా, ఏమైపోయింది అంటే ఏమి అవ్వలేదు సార్. విగ్రహాలలోకి వెళ్ళిపోవాలా, వ్యభిచారంలోకి వెళ్ళిపోవాలా, మద్యపానంలోకి వెళ్ళిపోయి ఏ తప్పు చేయలా, కాకపోతే కొత్త మంచరకు అలవాటు పడింది అంతే. నవ్వడానికి చెప్పిన ముచ్చట కాదు. ఎందరో పరిశుద్ధులు, చాలా సీరియస్ చెప్తాను ఈ మాట, ఎందరో పరిశుద్ధులు వాళ్ళేం భ్రష్టులు అయిపోలా, వాళ్ళేం లోకంలో కలిసిపోలా, వాళ్ళేం వ్యభిచారంలో పడిపోలా, వాళ్ళేం మద్యపానంలో పడిపోలా. కానీ ఎందుకో గతంలో కంటే ఎక్కువ మంచం మీద పడుతున్నారు. ఇది ఎవడు కాదనలేని సత్యం. పేరుకే మంచం, పడుకునే తక్కువ, ఎక్కువ ప్రార్థనలో ఉంటాడు ఆయన, ఎక్కువ వాక్యం చదువుకుంటాడు, ఎక్కువ పరిచయంలో ఉంటాడు అనే సాక్ష్యం పోయింది. ఎప్పుడు చూసినాడో తెచ్చున్నాడు మంచం మీద. చెడిపోయాడా? లేదో. ఏమన్నా తప్పుడు వ్యవహారమా? పొర్రపాటు నిప్పులాగున్నాడు. కానీ ఎక్కడ తగ్గింది వ్యవహారం అంటే ఎందుకో కాస్త ఎక్కువ నిద్రకు అలవాటయ్యాడా, ఎక్కువ మంచానికి అలవాటయ్యాడా. దాని పేరే బెడ్రూమ్ అని పెట్టారు కదా. నిద్రించు రాత్రి సమయం తప్ప దాన్ని ముఖం చూడకూడదు కదా క్రైస్తవుడు. ఎప్పుడైనా ఒకసారి హాల్లోకి వస్తాడంతే, ఎప్పుడు తెచ్చేది ఆడే. అందుకనే పెద్దవాళ్ళు ఎట్లా పెట్టారు తెలుసా? బెడ్రూమ్ అని పెట్టారు, కిచెన్ రూమ్ అని పెట్టారు, డైనింగ్ రూమ్ అని పెట్టారు. ఇవన్నీ కాకుండా ఫ్రంట్లో హాల్ పెట్టి దాన్ని లివింగ్ రూమ్ అంటారు. అంటే ఇక్కడ బతకాలరా మీరని దాని అర్థమే అది. ఈడి లివింగ్ రూమే బెడ్రూమ్, ఈడి బలపడే రూమే డైనింగ్ రూము, ఈడి మనసంతా ఉన్నది కిచెన్ రూము. ఎవరైనా వస్తే కలవటానికి వచ్చేది మాత్రమే దర్శనమిచ్చే మహాద్భుతమైనటువంటి అవతార పురుషుడు లివింగ్ రూమ్. నిజంగా రాకడ సోయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే, నేను చెప్తున్నా దేవుని సేవకునిగా, నువ్వు అర్జెంటుగా నిద్ర తగ్గించు. మొత్తం సభలో 2-3 ఆమె అన్నారు. మొత్తం యోనతో ప్రార్థన చేయించుకొచ్చారా మీరు? ఆడెవడెవడో ప్రార్థన చేస్తాను, నేను ఒక్కడే చేస్తలేదని ప్రార్థన. ఆడెవడో చెప్తాడు నువ్వు ఇలా ప్రార్థన చేయాలి. ప్రపంచానికి చెప్పాల్సిన పెద్ద మనిషి కదండి. ఆడెవడో చెప్తే ప్రార్థన చెప్పాలి. మా తెలుసులో మేము యెహోవా దేవుని ప్రభుత్వం డైలాగులకే కరోనా విజిటింగ్ కార్డు కిలోమీటర్ ఉంది, బతుకంతా మంచం మీద వచ్చింది. జబ్బా తెగల రోగమా పాపమా? పాపమో లేదు, రోగమో లేదు. ప్రార్థన కూడా పడుకునే. ఒకటి ప్రార్థన పడుకునే ముందు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసావా అంటే చేతనా అన్నా. ప్రార్థన చేయకుండా పడుకున్నా పెట్టాడు, చేతనానా? పడుకునే కాళ్ళు ఊపుతున్నాడు. దేంట్రా అంటే పడుకొని ప్రార్థన చేయకుండా ఎక్కడుంది అని నన్ను అన్నాడు. నేను అన్నాను, అమ్మో నీతో వాదించి గెలిచేంత చదువు నాకు ఎక్కడుందరా, కాకపోతే సేవకుని కదా, నా నోటి మాట దేవుడు తెలిపడతాడు కదా, పడుకునే ప్రార్థన చేసే స్థితి నీకు వచ్చును కాక అన్నారు. మరి ఎరా కడుపులో భయం అనోడు లేగో, నీకు ఆరోగ్యం ఉండగా, అన్ని శుభ్రంగా పనిచేస్తుండగా, వాయిదారి తిండి తినడానికి వర్షంలో గుడికేసుకొని పొకోడి తిని వచ్చావు కదా దాకా. సలసలకు ఉంటుందండి, వేడివేడిగా పొకోడి తింటే బాగుంటుందని సెంటర్కి వెళ్ళి తినొచ్చావుగా. అర్థం బట్టికి పడుకొని చేస్తావా? ఏదో తమాష కోసం చెప్పట్లేదు. క్రైస్తవ జీవితంలో, దైవ జనుల జీవితాలలో దేవుని ఆత్మ స్పష్టంగా మాట్లాడుతున్న సంగతి రాత్రి, గతంలో కంటే క్రైస్తవం ఎక్కువ సుఖానికి అలవాటైంది, విశ్రాంతి తీసుకోవడానికి అలవాటైంది, నిద్రపోవడానికి అలవాటైంది. 24 గంటల కాలాన్ని క్యాల్కులేట్ చేస్తే మేను మంచంపై వాలిన కాలం ఎక్కువగా తేలుతోంది. అది చాలా భయంకరమైనటువంటి అవలక్షణం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు. ఎంతమంది గట్టిగా యేసయ్య త్వరగా
వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక కొందరు అనుకొనుచున్నట్టుగానే తన రాకను గూర్చి ఆలస్యము చేయవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇదిగో ఆయన వేగారుడై వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆలకించు నా ప్రియుడు వచ్చుచున్నాడు. కొండలు గుట్టలు దాటి వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాకడ దినాలలో, ఈ రాకడ కాలములో, ఈ కడవరి గడియలో, ఈ దుర్దినములలో, ఈ అపాయకరమైన కాలములో ఏర్పరచబడ్డ వారే పడిపోతున్న చల్లారిపోతున్న కాలములో గర్జించు సింహమై శత్రువు అనేక మందిని మింగవైచు కనుమరుగు చేస్తున్న భయంకర కాలములో నువ్వు మంచానికే పరిమితమై ఉంటే ఎట్లా? నిద్రను ఎక్కువ ప్రేమిస్తే ఎట్లా? అధికంగా తిండి తింటే ఎట్లా? సుఖాసక్తిని కోరుకుంటే ఎట్లా? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే పరిస్థితులు నీతో ఒట్లే ఎస్తా. వాక్యం చెబుతోంది, సుఖభోగముల యందు ప్రవర్తించు వారు బ్రతుకుచుండి చచ్చినట్టే. తన కడుపులో బిడ్డల బిడ్డలు, తన ఆయుష్ పోసుకుని బ్రతకాలను కోరుకునే బిడ్డలు, 10 కాలాలు చల్లగా ఉండాలని కోరుకునే బిడ్డలు కదా ఏ తల్లైనా. కానీ మాట వినకపోతే, బాగా విసిగిస్తే కొన్నిసార్లు ఆ తల్లే సచ్చినవాడా అంతటితో చూశాను నేను చాలా మంది. అదేందమ్మా, నువ్వు కన్నా నీ కొడుకును పట్టుకొని 10 కాలాలు శుభ్రంగా ఉండాలని బట్టి సచ్చినోడు అన్నావు అంటే వాళ్ళ అమ్మ ఏమని తెలిసిన? మరి సచ్చినోడు ఎంతో వీడికి అంతే. ఏం చెప్పినా అర్థమవుతాం, ఎంత ఏడిచినా అర్థమవుతాం. నిజమే కదా? ఎవరైనా చనిపోతే మనం వెళ్తాం కదా, చాలా దుఃఖపడుతుంటారు, ఏడుస్తుంటారు. ఆ దుఃఖం చూస్తే మనకే కడుపు తరుక్కుపోద్ది. అంతలాగా ప్రలాపించే వాళ్ళు ఉంటారు. అంతమందిలో కొంచెం కూడా స్పందన లేనోడు ఒక్కడే ఉంటాడు. ఆడెవడు అంటే సచ్చినోడు. రాళ్ళు కరుగుతాయి ఆడబట్టి కథల్లో. ₹1,00,00,000 మాట చెప్తారు, రాసుకో, కడుపులో పెట్టుకో. సచ్చినోడికి బ్రతుకున్నోళ్ళు ఏడుపు అర్థం కాదు. అడంత ప్రేమగలైనా సత్తే బ్రతుకున్నోళ్ళు ఏడుపు అర్థం కాదు. ఆత్మలో చల్లారిపోతే, భక్తిలో చల్లారిపోతే, వాక్యంలో వెనకబడిపోతే, ఆ మెల్లకు కలిగిన ఆత్మను కోల్పోతే, అందరికీ చెప్పిన నీవే మంచానికి అతుక్కుపోయి సుఖభోగాల్లో ప్రవర్తించడం స్టార్ట్ చేస్తే, ఎందుకో మితిమిలిన తిండి కష్టాలు తీరిపోయినాయినా, సమస్యలు పోయినాయినా, ఆదాయం పెరిగిందనా, జనాభిమానం పెరిగిందనా, ఏం కారణం? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యము నీలో నాతో మాట్లాడుతున్న సత్యం ఏమిటి? నువ్వెందుకో మంచానికి అలవాటైపోతున్నావు? నా ప్రియురాలా, లెమ్ము రమ్ము. మంచం మీద పండుకునే వెతుకుతోందట. దేవుడు కావాలి, ప్రభువు కావాలి, ఆత్మ విషయాలు కావాలి, రాకల్లో ఎత్తబడాలి, అభిషేకం కావాలి, అన్ని ఆశీర్వాదాలు కావాలి. కానీ లేవా మంచం మీద నుంచి, నువ్వు పడి ఉన్నటువంటి సుఖభోగాల్లో నుంచి, అలవాటైపోయిన వ్యాపార బతుకులో నుంచి, ఇదిగో దేవుని చిత్తము కానీ సుఖభోగ సంబంధమైన లాలసలోంచి నువ్వు లేవాలి రాత్రి. ఆమేన్. నువ్వు రావాలే సయ్యా, నువ్వు కావాలే సయ్యా, నువ్వు లేవా లే. బాగులోకి అయిపోయింది పేతురు. నీ ధోని ధనుని కొంచెము లోతుకు అనరా తీసుకెళ్ళి ధనుని నీ ధోని కొంచెము లోతుకు. దేవుడు ఏం చెప్తున్నాడు? లోతుకు నడిపించు. మనం ఏమంటాం? నడిపించు ప్రభా, లోతు నడిపించు ప్రభా. నువ్వు చెప్పేది నీవురా, నీ ధోని లోతుకు నడిపించు అని ప్రభు అంటే, ప్రభా నువ్వే నడిపించు ప్రభా. నువ్వేం చేస్తావు? నేనేం చేయను ప్రభా, నా వల్ల ఏమవుదు ప్రభా, నువ్వే చేయి ప్రభా. వీడేం చేయడంట, ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు, ఇన్ని రకాలుగా మార్చి పాడుతున్నాడు. ఇంతకీ ఏంటంటే ఏమీ లేదని చెప్తాకి. ఇప్పుడు అంతటి దానికి ఇన్ని స్వరాలు, ఇన్ని మాడ్యూల్స్, ఇన్ని స్కేల్స్, ఇన్ని తాళాలు, ఇన్ని గొడవలు ఎందుకురా? ఏమి లేదంటాడు దగ్గర వచ్చిందే. దేవుని ప్రజలలో, దేవుని సంఘమా, ఈ రాత్రి దేవుడినితో మాట్లాడుతున్నాడు.
సుఖానుభవం నుంచి సంఘం లేవాలి, నిద్రతల నుంచి సంఘం లేవాలి, తిండిలోంచి సంఘం లేవాలి. తరచుగా ఉపవాసాలు, జాగరణలు, తరచుగా విందులు వినోదాలు కాదు, తరచుగా బిర్యానీ, తరచుగా నాన్ వెజిటేరియన్, అత్యంత అరుదుగా శాకాహారం, ఇంకా అరుదుగా ఉపవాసం. సిగ్గుమాలి క్రైస్తవ్యం అయిపోతుంది. లోకస్తులు అన్యులు అడ్డగోలిక మాసాలు తింటారా? అట్లాంటి వాళ్ళతో మీరు సహవాసం చేయకంటే నువ్వే ఎక్కువ తిని సత్తివి. సిగ్గట్లేదంట. నువ్వు ఎలాగో ఎక్కువ తినవో, నువ్వు చాలా కంట్రోల్ కొంటావు, నీ మీద అంత నమ్మకం వేసు బాబుకి. నువ్వు ఎట్లాగో తినలేరా? వాళ్ళు తింటారు, అటు తినే వాళ్ళతో తిరగబాకు. నువ్వు వాళ్ళు శరీరాశలు, శరీర కోరికలు పెరిగిపోయి ఉంటాయి, తెగ తినేసి మాంసాలు. నువ్వు అంత కలవబాకు అని చెప్పాడు యేసు ప్రభు. వాళ్ళకంటే ఎక్కువ వీడియో తింటాడు. సిగ్గుందా అసలు? మొన్న పాస్టర్ గారు చెప్తున్నాడు నాకు, అసలు మాంసాహారం తినపోతాడు పాస్టరే కదా అన్నాడు. ఎంత రెఫరెన్స్ అన్నా అన్నాడు. ప్రకటన 25 వచ్చేయమంటున్నాడు. ఎవరున్నాయి అక్కడ రాశాడు. ఈ తిండి మొహమోడు, దొంగ మొహమోడు, తిండి తగ్గించొద్దా? రాకడ తినాలి. ఏందా తిండి ఏంటండి? తగ్గించుకోవద్దు. నువ్వు నిద్ర తగ్గాలి అని ఆశ ఉంటే తిండి తగ్గాలి కదా. అంత అపరిమితంగా అడ్డగోలుగా తిని నిద్ర రావద్దని నెరగుదురుద్ది. ఫుల్లుగా బిర్యానీ తిని హోల్లేని పెరిగొత్తావు. ఆ చెడ్డ కోతి వనవల్లా జరిపినట్టు ఆవులింతలు కూర్చొని అందరికీ అంటిస్తాడు. వీడు మారు మనసు పొందిన వాళ్ళు బట్టికే స్తోత్రం చెప్పండి. నేను అడిగింది ఈ తిండి విషయంలో. చిన్నప్పుడు బాప్తీసం పొందిన మాటలు కాదు నాకు చెప్పేది నువ్వు. ఇప్పుడు మారిందే సౌండ్. నీ మీద నమ్మకం దేవుడికి. మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం చెయ్యొద్దంటే నువ్వు ఎట్టాగో తినవనేగా నమ్మకం. మరి నువ్వే ఆ రకంగా తింటుంటామంటే ఏమి శాకాహారం పడదా? ఏదైనా ఆహారం పనిచేయదా? ధాన్యాల భోజనం సెట్ అవ్వదా? అరణ్యాత్ర అనుభవాలు సెట్ అవ్వదా? ఏమి సెట్ అవ్వదు. నీకు జీవితంలో వీడు ఎప్పుడు ఉన్నాడు, మాకు దుర్మరం ఉన్నాడులే. ఆడికి ఒకే స్వరం వినపడి, నువ్వు లేచి వీటిని చంపుకుని తిను. అదే స్వరం వినపడుతుంది అంటే ఆడికి. నేను అటనవాకన్నది వాక్యం అని అంటాడు. మళ్ళీ నువ్వు లేచి మోకరించము, నువ్వు లేచి ప్రార్థించము, నువ్వు లేచి అక్కడికి వెళ్ళాలని దర్శించి అయ్యే వినపడవు వాడికి. నువ్వు లేచి వీటిని చంపుకుని తినుము. ఏమనంటే రెఫరెన్స్ చెప్తాడు. అదొక కంటతో వచ్చాడికి. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. సంగమా, శ్రద్ధగా ఆలకిస్తున్నావా? నేనేం దొంగతనం చేయలేదండి, వ్యభిచారం చేయలేదండి, మద్యపానం చేయలేదండి, నేను దేవుని బిడ్డగా ఉన్నానండి. మంచానికి ఎత్తుకుపోతున్నావు. షొలమితే లెమ్మో రమో. దేవుని కృపను బట్టి తప్పును తెలుసుకుంది, పశ్చాత్తాపడింది, సిగ్గుపడింది, మారు మనసు పొందింది. మంచం మీద పడుకున్నాను. నేను ఇప్పుడే లేచదును, నా ప్రియుని ఎద్దుకు వెళ్ళేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సుఖ అనుభవాల నుండి, తిండి అనుభవాల నుండి, నిద్రలోంచి లేచి బయటకు వస్తే దేవుని బిడ్డలారా, లోకము దేవునికి ఈమెక మధ్యలో అడ్డం వచ్చేసిందట. పట్టణ వీధులు ఉన్నాయి, రాజ వీధులు ఉన్నాయి, సంత వీధులు ఉన్నాయి. యేసు ఉన్న మార్గం దొరకటం వల్ల రకరకాల మార్గాలు, ఎటుపోయిన జనమే. పట్టణ జీవితం అంతా డాబుసరి జీవితం, సంతానగానే వ్యాపారం, అబద్ధం, మోసం, టక్కు టమారి విద్యలు, రకరకాల మోసాలు, డావు, ఈ తంబం, ఈ జీవితాల్లో పడి దేవుని కనుగొనట్లేదు. లాస్ట్కి చెప్పింది, నేను వారందరిని విడిచి కొంచెం ముందుకు రాగా నా ప్రియుడు నాకు ఎదురు పడ్డాడా. ఇంతేనా? 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 ఆయన ఆకాశం ముందు సిద్ధంగా ఉన్నాడా? మత్తయి సువార్త 24:33 చెప్తున్నాడు, ఆయన సమీపముగా ద్వారము దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కొరకే వేచి ఉన్నాడు, నిన్నే పిలుస్తూ ఉన్నాడు. నువ్వు మంచాన్ని వదలగలిగితే, సుఖానుభవాలు మానగలిగితే, ప్రయాస పడగలిగితే, తిండిని తగ్గించగలిగితే, నిద్ర తగ్గించగలిగితే, పట్టణ వీధుల్లోని డాబుసరి జీవితాన్ని, సంత వీధుల్లోని మోసపూరిత జీవితాన్ని వదిలి వారందరిని విడిచిరాగా ఆయన ఎదురు పడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వెతుకోవడానికి నువ్వు ఆయన పోగొట్టుకున్న నానేం కాదు.
నువ్వు వెతికి పట్టుకోవడానికి తప్పిపోయిన గొర్రె కాదు ఆయన. నువ్వు వెతికి పట్టుకోవడానికి తప్పించుకు తిరిగిన కొడుకు కాదు ఆయన. నువ్వు వారిని విడిచిపెట్టి రాగలిగితే నిన్ను ఎదురుపడి, నీ మెడ మీద పడి, నిన్ను ముద్దాడి, నిన్ను కౌగలించుకొని, నిన్ను మహిమకు మార్చగలిగిన ఒక అద్భుతమైన ప్రేమ కలిగిన విడుదల చూస్తున్నాడు. మంచాన్ని విడిచిపెడతావా? సుఖమును విడిచిపెడతావా? నిద్ర విడిచిపెడతావా? తిండి తగ్గిస్తావా? పట్టణ వీధుల జీవితం, సొంతల వీధుల జీవితం వదిలి యేసు వద్దకు రావడానికి సిద్ధపడుతున్నావా? అయితే నిన్ను ఎదుర్కోవడానికి ప్రియుడు బయలుదేరాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. సార్ గట్టిగా 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 స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు షూలమితి పాపంలో పడిపోయిందా? గట్టిగా. దొంగతనమా? విగ్రహారాధన? విచారమా? మద్యపానమా? మరేమిటి సమస్య? నిద్ర. దానికి కారణం తిండి. ఎందుకో శరీరం శ్రమానుభవాలను కోరుకోట్ల, సుఖానుభవాలను కోరుకుంటుంది. తిమోతిని గురించి పౌలు మాట్లాడుతూ మీరు అతని యోగ్యతను ఎరుగుదురు కదా. ఫిలిప్పీ 2లో మాట్లాడుతున్నాడు. మీరు అతని యోగ్యతను ఎరుగుదు. ఏంటా యోగ్యత? బీడీ డీడీ ఇవన్నీ చదివాడా? ఎండి ఇదా యోగ్యత? ఏమిటయ్యా యోగ్యత అంటే, అతడు నా ఇబ్బందిని ఎరిగియు సువార్త వ్యాపకము నిమిత్తము నాతో ప్రయాసపడ్డాడా. చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చుగా. పౌలు గారికి జబ్బు ఉందని, ఆయన పక్కన ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉండిద్దని, ఆ కళ్ళ జబ్బు ఆ పుసులు కొడుతూ ఇబ్బంది పెడుతుందని, ఆయనకి అనుక్షణం సహకారం పరిచయం చేయాల్సి వస్తుందని, ఆయన చెప్పే సువార్త ఉపదేశ క్రమాన్ని బట్టి ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో దెబ్బలు తింటాడని, ఆయనతో ఉంటే జైలుకి వెళ్ళాల్సి అన్నీ తెలుసు. తెలియకి ఇరుక్కుపోయిన బ్యాచ్ కాదు. అతడు నా ఇబ్బందులు ఎరిగి నాతో కూడా వచ్చేందుకు ఇష్టపడ్డాడంట. హల్లెలూయా. మా పిల్లగాళ్ళు ఉన్నారు సేవల పరిచారకులు, మాతో రావడానికి నేను ఎందుకని ఇన్నో కార్లు తిరగవచ్చుగా, ఏసీలు అడ్డీలో ఉండొచ్చుగా. ఎట్టగా మంది సాత్వికాహారం మితాహారమేగా, జీవరాశులు మొత్తం అలియేగా. ఓ మీటింగ్కి వెళ్తే మనం ఒక కూరల్ని భోజనం చేయమంటా, వద్దండి పర్లేదయ్యా, అయ్యగారికి లేట్ అవుద్ది, మీరైనా తినండి. వద్దండి, అయ్యతో పాటు తింటాం. పర్లేదు నాన్న, అయ్యగారికి మరి ఆయన ప్రసంగం ముందు తినడం లేట్ అవుద్ది నాన్న, మీరన్నా తినండి నాయన. వద్దయ్యా అయ్యతో పాటు తింటాం అని అంటే కన్యదుగా వచ్చి మురిసిపోయాయ్యా, ఎంత చక్కని బిడ్డలు పెంచుతున్నావయ్యా, బట్టి వాళ్ళది ఎట్లయ్యా, ఎంత వైరాగ్యమయ్యా అంటే నేనేం చెప్పేది. సీక్రెట్ నాకు తెలుసు. హల్లెలూయా. నేను లేకుండా వాళ్ళు పెడితే ఏ గడ్డి పెడతారో అని డౌట్ వాళ్ళకి. నా పక్కన కూర్చుని ఎట్టాకో తింటా, అన్ని ఆడికే పడుతుంటాయి అని, నేను అయితో తింటా ఆడంతమ్మా. ఇక్కడేం కాదు, దేవునికి స్తోత్రం. ఈ లైన్లో కూర్చొని సాంబార్ తినే బదులు ఆయనతో కూర్చొని గంట ఆలసిపోయినా సరైన పదార్థములు నీవు ఎలాగో మా వాడు తిండ కనుక మరి ఆ విధంగా యానం వెళ్ళాము. మన సభకి వెళ్తే అక్కడ పిలిచినటువంటి కన్వీనర్ గారు విశ్వాసుల ఇంట్లో పెట్టాడు మమ్మల్ని, మాకు అకామిడేషన్. మంచిగా కట్టుకున్నారు ఇల్లు. మీకు ఏంటంటే వాళ్ళు మేము వెళ్తాం ఆలస్యం, పందిం కూడా పుంజిని మేపునట్టు తయారవుతున్నారు వాళ్ళు. జీడిపప్పులు ఇవన్నీ పడుకోమని నేను తిన్నా ఇవన్నీ అమ్ము అన్నారు. అవి తీసుకెళ్తే యాపిల్స్ తెచ్చారు, అవి కమలాపాలు తెచ్చారు. నేను టిఫిన్ చేశాను కదా, పర్ల దగ్గర తిన్నాను. వద్దు అంటే ఈ పాస్ట్ గారు పర్లేదు బెడో అన్నాడు. ఏది వాళ్ళ పాస్ట్ గారు, నేను తిని సచ్చేవాడు కాదు. ఎన్న పర్లేదు అనా పెద్ద అనా చూడాలి పెట్టు. వాళ్ళు ఏం తెచ్చినా పోనెత్తలేదు. వద్దునా నేను తిన్నాను చెప్తాను. వద్దంటే పట్టుకుపోతా బిడ్డాడు బిడ్డ. వాళ్ళందరూ నిలబడి తలిపేసాడు. నేను అడిగా, నేను తిన్న కాదు నాన్న, ఎందుకు నానంటే నాకు తెలుసుగా అన్నాడు. మరి ఎందుకు నాకు పెట్టమంటావు అంటే మేము తింటాంగా. అదేంటిరా అంటే, నువ్వు వచ్చేవాళ్ళు తెచ్చారని కాయలు మాకు ఎప్పుడు పెట్టారా మా విశ్వాసం. అరే పేరు నాదా, పాడబడేవాడు ఇతడా. అది వచ్చేపాటి గింజలు మొత్తం గాలి చేశాడు దుర్మార్గుడు. లేవరు కానీ జపనేదని అనుకుంటారుగా. సాక్ష్యం పాడు చేస్తా ఈడు ఉన్నాడు భూమి మీద. ఒరే నీ చెప్పేదని నీ దండం పెడతానన్నా చెప్పాక అన్నాడు. పోన్లే నా ప్రభువును స్వామిని పడుతుంది నాకు, నా కుమారుడు ఆడి కోసం ఈ మాత్రం పడలేవా అంటే పడతాను ప్రభు.
నువ్వు వచ్చావని తెచ్చారు నీ కాయలు, మేము వస్తే పెడతారు ఇల్లు. సాగితో గొప్ప కానీ నువ్వు అటు అనుబాకు. ఈ 3 రోజులన్నా తింటారు మనసు పుట్టారు. సిద్ధపడి మండి పోను ఎంత ప్రార్థన చేశాడు రా. అయ్యగారు రావాలి తండ్రి, అన్ని రకాల కాయలు తెచ్చి పెట్టాలి ప్రభువా. అది ప్రార్థనలో అదొక ఇంపార్టెంట్ పాయింట్ అయి ఉంటుంది. మా పిల్లగాళ్ళు ఊరుకుంటున్నారు భోజనం లేట్ అయిపోద్దండి. పర్లేదయ్యా, లేట్ అయినా సరే అదే విషయం. ఇప్పుడు తాగుబోతులా, దొంగలా, వ్యభిచారులా కానీ తిండి మీద పడ్డారు ఏందిరా ఈ క్రైస్తవులు. ఐఎమ్ సారీ, సేవకులు కూడా ఏదో 2 మెతుకులు తిని సరిపెడతాం. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు సమకూర్చున్నాడు, అందుచేత రండి మనము సంతోషించి మరి క్రొవ్వినవి వధించమంటే నిన్నురా. అయ్యాడుకో విని తెంటి చచ్చిపోతుంటే పేరుకుపోయిందంటే ఏడ కాదు అక్కడ ఆమె చెప్పడు చూడు. అర్థం కాదు అనుకున్నావు. వ్యాపారికి స్పీడ్గా తింటుంటే మెతుకులు మాంసం మొక్క గొంతులో పడిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్దగా అలవాటు లేనట్టుందే మనకి. నిజంగా సీరియస్గా సిన్సియర్ క్రైస్తవులు అయితే ఇది మొదలుకొని ఒక 2 నెలలన్నా పెట్టండి ఉపవాసం. ఏది మాంసానికి ఒక్క చేయలేదు. ఆదర్శ క్రైస్తవ పునీత మానవా వారికి అక్షరం మీద ఉన్నది కాక సాధన కల్పించదు కాక. మంచి వాళ్ళందరూ చెప్పారా? స్టేజ్ మీద పెద్దగా సౌండ్ వచ్చినట్లేదండి. అయ్యలారా దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ చెప్పండి. పోయి ఇయ్యాల పెట్టాడు కెమెరా దొరికిపోతారు చూడండి మీరు. ఎన్నమన్నా లేదంటే ప్రశాంతం లేదే. స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పారా? అన్నం పెడతారు, ఆకలి వచ్చేస్తున్నారు, తిండి బండి పోయి పద్దాకి ఇంటి మీద పడతారు. ఇంకా హల్లెలూయా ఇంతేనా? బాధ ఏంటంటే బిడ్డలారా, వీళ్ళు చెడిపోయిన వాళ్ళు కాదు, భ్రష్టులు కాదు, పాపులు కాదు, ఎందుకో తిండికి అలవాటు పడి నిద్రకు అలవాటు పడ్డాం. 2 మెతుకులు తింటే మళ్ళీ స్వార్థకి వెళ్ళిపోయేవాడు ఈ రోజున 200 మెతుకులు తిని కదులుతులా. నేను 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం చెప్పాను. ఇప్పుడు అందరూ దాన్ని వాడుకుంటున్నారు బాగానే. ప్రారంభంలో మన మీద పేటెంట్ హక్కున్న డైలాగ్ అది ఏంటి తెలిసినా? ఆకు తిన్న మేక కొండలు ఎక్కువ, మేక తిన్న మనిషి మంచం ఎక్కువ. ఈ అంటది కాదు ఇది, పాత కదా. ఏనాడు చెప్పా, దగ్గర 20 సంవత్సరాల క్రితం ప్రచారం చేశాను బాగా. ఆకు తిన్న మేక కొండలు ఎక్కువ, మేక తిన్న మనిషి అంతేమో. ఆకు అలా ఉంది, చక కొండలు ఎక్కేస్తుంది. ఈడ మేక తినేసి మంచి. ఇప్పుడే కదా మరి మటన్ కర్రీ తిన్నాను. కాసేపు నడవాల్చి అటు పిమ్మట బయలుదేరదాం. మీకు అటు పిమ్మట అంతే. నేనంట కాదులేండి అనే వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా నిజమేనా? తిండి తగ్గిస్తారా? మాంసం తగ్గిస్తారా? మీకే డబ్బులు పిలిచి ఆమె తిడతారు ఎందుకు? మీరు మాంసం మానండి, చికెన్ మానండి, మటన్ మానండి, అవన్నీ నాకు ఇచ్చేయమని దయతరం నా అకౌంట్ నెంబర్ మీకు అందించారా? యూట్యూబ్లో కొన్ని వేల ప్రసంగాలు ఇప్పుడు అకౌంట్ నెంబర్ కనపడిందా మీకు? మీకే మిగిలి తీరే బాబు, డబ్బులు దాచుకోండి. దానికి వచ్చే సలహా చెప్తే ఒకటి థ్యాంక్స్ చెప్పడు చూడు. ప్రశాంత్ అన్న కోటానికి వచ్చినందుకు నాకు 10 మంది థ్యాంక్స్ చెప్పారు. ఇవాళ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవాళ కోటం ఆ సంవత్సరం నుంచి ఎంత పడుతుంది అన్నగారు అనా? నిండా ఈ లోపే రాకుండా వచ్చేస్తే ఎంత బాగుండదు. మనస్ఫూర్తిగా తిన్నట్లయితే మాసం మంచి అని చెప్పి బాధపడుతున్నాం. వస్తే కదా వచ్చేస్తాడు, అయిపోయింది. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పారు అందరూ మంచిగా. నిద్ర, సుఖం, తిండి ఇవన్నీ తగ్గించుకుంటే చాలు. నువ్వు చెడిపోయినోడివే కాదు, మరి వ్యభిచారివా, తాగుబోతువా, దొంగవా, అంత బతికే లేదు, రాకుండా ఎత్తబడి క్వాలిటీ కూడా లేదు. ఈ దరిద్రవేగం ఉంది, నీకు తిప్పలే ఉంది. అరే
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హైదరాబాద్లో ఐఎఫ్జే ముగించుకొని వచ్చాను మీ దగ్గరికి. నేనంట దాదాపు ఒక 300 మంది పాచగంటలకు వచ్చారు ఇవాళ. బాగానే దేవుని స్తోత్రం. అయితే అదే మందిరంలో భోజనానికి కూర్చున్నాం. ఇంకెలాగో మరి మనం చెప్పేదంతా బాధ ఇదేగా. వాళ్ళందరి మధ్యలో కూర్చొని చుట్టూ పాచగాళ్ళు అందరూ కూర్చోబెట్టుకుని ఒక్కొక్కరు ప్లేటు వాళ్ళ చేత్తో వాళ్ళు బోయలేనంత బలంగా ఉన్న సమయంలో నేను ఒక 4 ముద్దలు మాగాయ పచ్చడితాను, మరొక 4 ముద్దలు ఉసిరికాయ పచ్చడితాను, మరొక 4 ముద్దలు దొండకాయ పచ్చడితాను తిని చేయగలిగి వచ్చేసాను. చుట్టూ కూర్చున్న అయ్యగారులకే అసలు బెంగ బుద్ధి ఆతలా సాగు బుద్ధి ఆతలా. అన్న కూర తిన్నా అన్నాడు. నేను చెప్పాను అడిగి లెక్కలు కూర ఎంత అన్నాను. 100 రూపాయలు అవుతుంది అన్న. పచ్చడి ఎంత తెలుసా? 2000 అయింది. ఏది ఎక్కువ కాస్ట్లీ? నీదే మరి వేసుకో నువ్వు అంటే నాకు వద్దు అన్నాడు. నేను తినేది 2000, నువ్వు తిన్నది 20 రూపాయలు, వదిలే అన్నాను. అమ్మా నా కడుపులో మంట వచ్చింది అన్న. ఉట్టిదే కారం తిని బతికిన మనిషి కాదు. ఉట్టిదే అట్లా మాట్లాడుతున్నాను. దీనికి అలవాటు పడి ఒట్టి కారం వేసుకొని నూనె వేసుకొని దీనికి పనికొన్నాడు కాదు. ఉట్టిదే ఇవన్నీ తిండికి మరిగి మారు మనస్సు పొందకుండా చేరరు పరలోకము, మారు మనస్సు లేకను మార్చలేరు ప్రజలను. ఎవరో క్రైస్తవులారా, క్రైస్తవులారా అందరూ చెప్పారా? హల్లెలూయా. 2 చేతులు పైకైతే మంచి స్తోత్రం చెప్పుకోవచ్చు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మని స్వరము వినబడుచున్నది, సూచనలు కనబడుతున్నాయి, మార్పులు జరిగిపోతున్నాయి. యెరూషలేములో దేవాలయం కట్టడానికి సిద్ధమైపోతుంది. ఎర్రని పెయ్య మచ్చ పడకుండా ఏసీలో పెట్టడానికి కాపాడుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొత్తం ఏర్పాట్లు అయిపోతున్నాయి. రేపో మాపో రెడీ. ఇంకా తిండి, ఇంత నిద్ర, సుఖం. మీకు 1 కోటి రూపాయలు మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. మత్తయి సువార్త 25లో 10 మంది కన్యకులు ఉన్నారా? బా చెప్పండి. 5 బుద్ధి లేని వాళ్ళని మీరు ఎంత దర్జాగా అన్నారు కదా, బాగా బుద్ధిమంతుల్లాగా. వాళ్ళకి బుద్ధి లేదంట. నీ దగ్గర ఉన్న పాయింట్ ఏంటి చెప్పినావు? వాళ్ళు తాగుబోతురా? వాళ్ళు పరిశుద్ధతను కోల్పోయారా? భక్తిలో చల్లారిపోయారా? ఆత్మలో వెనకబడిపోయారా? ఏంటి సార్ వాళ్ళు ఏం తప్పు చేశారండి? వారి మనసులో వేరొక ప్రియుడున్నాడా? యేసు తప్ప తమ కన్యాత్వంను కాపాడుకున్న పరిశుద్ధులు ఎక్కడ రాజీ పల్ల నిప్పులాగా అగ్గిలాగా బతికారు. అంటే యాక్చువల్గా అంటే బుద్ధి కలిగిన వారు మేలుకోగలిగి ఉన్నారు. మరి వారు నిద్రపోయారు? లేదు, వాళ్ళు నిద్రపోయారు. వాళ్ళు నిద్రపోయారు కానీ ప్రియుని శబ్దం విని మీరు లేచారు. మీరు లేవలేకపోయారు. వీళ్ళు కూడా లేచారు. లేచారేమో కానీ వాళ్ళ దీపాలు వెలుగుతున్నాయి, వీళ్ళు ఆరిపోతున్నాయి. వీళ్ళు కూడా వెలుగుతున్నాయి, ఇంకా ఆరిపోయేలాగా వచ్చినాయి అంతే. మరి అన్నీ సేమ్ అయితే మరి ఎట్టా? సింపుల్. ఒకవేళ ఆరిపోతే ఎలాగనని ఎందుకన్నా మంచిదని ముందే వారు సిద్ధేరులు కూడా ఆయిల్ పట్టుకున్నారంట. సరిపోతులే, పాస్గా అట్టగా బెదర కొడతాడు, ఏం కాదులే అని ఊరుకున్నారంట. వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు, ఈ నీళ్ళని ఇప్పుడు దాకా సండే స్కూల్ పిల్లలు కూడా తిడతారు. వాళ్ళు విడవబడిపోయిన ఈ 5 ఎవరు తెలుసా? పరిశుద్ధులు. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పరిశుద్ధులు విడవబడ్డ మాట నీకు అరుగుద్దా అసలు? ఎక్కడ చిన్న మచ్చ, డాగు, కలంకలేని క్యారెక్టర్ అండి వాళ్ళు. వేరు ప్రియులు వారి జీవితంలో యేసు తప్ప ఏమి లేదు బతుకులో. అంతవరకు పరిశుద్ధతను కాపాడుకొని కూడా ఏమైపోయి చెప్పండి, వాళ్ళు విడబడిపోయారు. కారణం ఏంటంటే ఈ మంట సరిపోయిందిలే, ఈ అగ్ని సరిపోతులే, ఈ అభిషేకం సరిపోతులే, ఈ ప్రార్థన సరిపోతులే, ఈ భక్తి సరిపోతులే, చాలే అనుకుని దెబ్బతినేశారు వాళ్ళు. దీపం వెలుగుతూ ఉండగానే, మంట మండుతూ ఉండగానే, చీకట్లు పారదోల కలిగిన వెలుగులు తమ విరజిమ్ముతూ ఉండగానే ఎందుకన్నా మంచిదని ఇంకా నూనె అని ప్రయాసపడిన వాళ్ళము దర్జాగా కొనుగోలు వెళ్ళిపోయారు. చాలేవా ఎంతకైనా మరి టూ మచ్ చేయకూడదు అనుకుని ఉండిపోయారు. ఎందుకు చెప్తున్నా? చాలే అనిపిస్తుంది నీకు?
పర్వాలేదు అనిపిస్తుంది, నీకు కాసేపు పడుకుందాం అనిపిస్తుంది, కొంచెం నిద్ర అనిపిస్తుంది, కొంచెం సుఖం అనిపిస్తుంది. ఆ సుఖానికి నువ్వు పేరు పెట్టుకున్న పేరు యెహోవాను ఆశీర్వదించాడని, ఆ డబ్బులకు పెట్టుకున్న పేరు దేవుని దీవెనని దెబ్బతినేస్తావు నువ్వు. వదిలించుకో, డబ్బు మొత్తం వదిలించుకో, తిండి మొత్తం వదిలించుకో, సుఖాసక్తి వదిలించుకో, మంచానికి బానిస అయిపోకులే. చాలా సంవత్సరాల క్రితం సేవకులు పూడికలు యేసన్న గారు మాట్లాడుతూ చెప్పిన మాట నేను వేరొకరి ద్వారా తెలుసుకున్నాను. ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, నిద్రించు సమయం వచ్చినా నిద్ర రాకపోతే మంచం ఎక్కుతాడట. భోజన సమయం అయినా ఆకలి అయిపోతే తినదన్నాడట. తిను, ఆకలి అయితే తిను, మంచిది, కడుపుని తిను. ఆకలి అవ్వట్లేదు అనుకో, టైం అయింది కదా అని చెప్పి తీసుకొని తినేకు, ఆకలి అయితేనే తిను. నిద్రించు సమయం కదా అని వెళ్ళిపోయి కలపడకు, నిద్ర వస్తేనే పడుకో. నిద్ర రాపోయిన మంచం ఎక్కి దొల్లి 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 మొత్తానికి నిద్ర సంపాదించి పడుకొని మొత్తానికి కమ్మడి నిద్ర పొట్టాం. దేవుని స్తోత్రం, పొద్దున లెగుతాడు. పెద్ద ఆయన చెప్పిన సలహా ఏంటంటే, నిద్ర వస్తేనే మంచం ఎక్కువ, ఆకలి వేస్తేనే కంచం పట్టుకో. అలా అయితే మొత్తం బ్యాలెన్స్ తప్పేస్తుంది టైం ప్రకారం. నీకు అసలు ఎక్కడ తేడా వచ్చినా మరి ఎక్కడ తేడా రాకూడదు, టైం ప్రకారం పడిపోవాలా. అలా పడాల్సింది టైం ప్రకారం. మహిమ కలిగిన దేవుని వాక్యం, ఉపదేశం. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1-2 వచనాలు చదివి పెట్టండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1-2 వచనాలు. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. దేవునికి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను లెమ్మంటే అర్థం ఉంది, యెరూషలేమా లెమ్మంటే అర్థం ఉంది, సియోను లెమ్మంటాడు. ఏంటండి సియోన్ అంటేనే ఎత్తబడే సంఘం, సియోన్ అంటేనే రాకడ సంఘం, సియోన్ అంటేనే ఆ మహిమకరమైన అనుభవం. అంటే అంత శ్రేష్టమైన ఆధ్యాత్మిక స్థాయిలో ఉండి కూడా ఆత్మలో చల్లారిపోయిన పరిస్థితి, దిగజారిపోయిన పరిస్థితి, వెనకబడిపోయిన పరిస్థితి. సియోను లెమ్మో, నీ మెడకట్లు తిప్పి వేసుకో, నీ ధూళి దులిపి వేసుకో, నీవు బలము ధరించుకొనుకో, నీ ప్రభు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా. సియోను లేచి కూర్చో, యెరూషలేమా సుందరమైన పట్టణమా, నువ్వు ఇంకా నిద్రలో, నువ్వు ఇంకా సుఖంలో ఉంటాకి లేదు. నువ్వేం చేయాలట? మెడకట్లు తెంపి వేసుకోవాలట, తూలి దులుపుకోవాలట, ఇంకేం చేయాలట? బలము ధరించుకోవాలి. ఇంకేం చేయాలి? నీ సుందర వస్త్రములు మరలా ధరించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఒక్క మాట చదివి ప్రార్థన చేద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన 19, ప్రకటన 19:6 నుండి. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. ఇంకా మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. అందరూ చెప్దామండి హల్లెలూయా. నువ్వు లేచి బలము ధరించుకో, నువ్వు లేచి మెడకట్లు తెప్పి వేసుకో. ఇంకా బంధకాల్లో ఉండొద్దు, ఇంకా బలహీనతలో ఉండొద్దు. మనుషుల ప్రేమకు బందీ అయిపోకు, శరీర కార్యాలకి బందీ అయిపోకు, రక్త సంబంధాలకు బలి అయిపోకు, ధనవ్యామోహానికి బందీ అయిపోకు. నీ కట్లు తెప్పేసుకో. తెప్పేసుకుని ఏం చేయాలా? నీ బలము ధరించుకో. గట్టిగా స్తోత్రం అనండి. ఆమేన్, హల్లెలూయా. ఏంటి మన బలం? దేవుడే మన బలం, పరిశుద్ధాత్మే మన బలం, వాక్యమే మన బలం.
వాగ్దానమే మన బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి బలము ధరించుకొని ఏం చేయాలట? నీ సుందర వస్త్రములు ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిట సుందర వస్త్రములట? ధరించుకున్నట్టు ప్రకాశములు నిర్మలములైన వస్త్రములు మీకు ఇచ్చారో అవేమిటి అనగా పరిశుద్ధుల నీతి క్రియలు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రాత్రి విన్నారా బిడ్డలారా? పరిశుద్ధుల నీతి క్రియలే వస్త్రములుగా మనము ప్రభును అక్కడకు సిద్ధపడవలసిన అవసరం ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, పరిశుద్ధుల నీతి క్రియల వస్త్రాలు ధరించుకున్నావా? ఎంతసేపు ఖరీదైన వస్త్రాలు, ఎంతసేపు వెండి బంగారు నగలు, ఎంతసేపు రకరకాల అలంకరణలు ఇవి ధరించుకోవడమే సరిపోతుంది. ప్రభును అక్కడ సమీపించిన ఈ కాలములో దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఏం చేయమని? పరిశుద్ధుల నీతి క్రియలని వస్త్రముగా ధరించుకోమని ప్రభు మాట్లాడుతున్నాడా? చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఈరోజు నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 61:10 రక్షణ అను వస్త్రాలను ధరింపజేస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ వస్త్రాలంట? యెషయా 61:3-4 ఏమండి? స్తుతి వస్త్రాన్ని ఇస్తాడట, ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాడట. దేవునికి మహిమ కలుగాక. లూకాసు వార్త 15 ప్రకారం ఆయన ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖైదులోంచి బయటకు వచ్చిన యోసేపు కంట రాజ వస్త్రములు ధరింపజేశాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోదేబార్లోంచి బయటికి రథం ఎక్కి తీసుకుని వచ్చినటువంటి మెఫీబోషెతుకి రాజకుమారులు ఒక్కడుగా ఉన్నట్లు రాజ వస్త్రాలు ధరింపజేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ సంగమ, ఇంకా నామకార్థ జీవితాలతో, ఇంకా తిండిలో సుఖముల వద్దు. మేమేం పాపం చేయట్లేదు కదా, మేమేం విగ్రహారాధన చేయట్లేదు కదా, మేమేం త్రాగుబోతులం కాదు కదా అని నిన్ను నువ్వు మెప్పించుకుంటున్నావు. కాదు కాదు కాదు. నువ్వు మెలకువగలిగిన ఆత్మను సంపాదించుకోవాలి. నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నువ్వు మంచానికి కంచానికి అలవాటు అయిపోకూడదు. అందరికీ చెప్పిన నీవే తిండికి సుఖానికి అలవాటైపోతే ఎలాగా? ఈ రోజు మొదలుకొని ప్రభు రాకడకు సిద్ధపడే క్రమంలో నిద్ర తగ్గాలి, అందుకని తిండి తగ్గాలి, అందులో మాంసాహారము తగ్గాలి. నీ ఆత్మ చురుగ్గా ఉండాలి. శరీరము మందముగా మారిపోవడానికి వీలేదు. శరీరము ఆత్మకు లోబడిపోవాలి. శరీరము ఆత్మ చేత నలగొట్టబడాలి. కానీ ఆత్మని నలిపేసేంత బలం శరీరానికి ఇవ్వకూడదు. ఈ దేహములో మూలుగలుడితో ఇందులోంచి బయటపడినట్లుగా ఏమండి, తరచుగా ఉపవాసములతో, తరచుగా జాగరణాలతో నీ శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొని గలతీ 5:24 ప్రకారం శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసి దేవుని కృపలో నువ్వు రాకడికి సిద్ధపడవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఇంకా నూనె సంపాదించుకోవాలి, ఇంకా అభిషేకం పొందాలి, ఇంకా కృపను పొందాలి, ఇంకా ఆత్మను పొందాలి, ఇంకా ఉపదేశం నేర్చుకోవాలి, ఇంకా నూనె కావాలి. అక్కడ తాగొద్దు. రక్షణ వస్త్రములు మొదలుకొని పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రం దాకా నువ్వు సంపాదించుకోవాలి. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? ఆయన వచ్చుచున్నాడు. కొండలు దాటి గుట్టలు దాటి ప్రభు వస్తున్నాడు. తెలివైన వారు కావాలి, డబ్బున్న వారు కావాలి, కులము గోత్రము తెలివి జ్ఞానము సంపద అడిగాడా? సిద్ధపడిన వారు మాత్రమే చాలా. నువ్వెంత పేద వ్యక్తివైనా చిన్న వ్యక్తివైనా సంబంధం లేదు. నువ్వెంత చల్లారిపోయినా వెనకబడిపోయినా పర్లేదు. ఈ రాత్రి మంచం మీద లేచి వారందరినీ విడిచి ప్రభు దగ్గరికి వస్తే నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడా? నీ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నాడా? ఎంతమంది ఆశపడతారు బిడ్డలారా? తలలు వచ్చి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.